హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మా అమ్మాయి చిన్నమ్మాయి ఊరెళ్ళింది కదే అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయి ఇవాళ వచ్చిందనమాట. ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇంకా ఊరి నుంచి అయితే వచ్చింది తీసుకురావడానికి. ఇలాగ వెళ్ళామన్నమాట. ఇంకా అదిగోండి వచ్చేసింది. వస్తానే ఫస్ట్ ఇంకా వాళ్ళ అక్క కూడా లేసేసింది. అప్పటికి టైం 5:30 అలా అవుతుంది అంతే. ఇంకా ఊరు నుంచి ఏదో సర్ప్రైజెస్ తెచ్చిందంట వాళ్ళ అక్కకి. అవి చూపించడానికి అన్ని బ్యాగులు ఎతుకుతూ ఉంది. కాకపోతే ఆ బ్యాగ్లో లేవన్నమాట, అవి వేరే బ్యాగ్లో ఉన్నాయి. అవి అని మొత్తం తీసి కింద వేయబోయింది. మళ్ళీ మా చెల్లి వచ్చి అవేం కాదు, నీవి ఇక్కడ వేరే బ్యాగ్లో ఉన్నాయని తీసుకెళ్ళింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాక ఇంకా అవి ఇచ్చేంత వరకు అయితే వదలలేదనమాట. వాళ్ళ అక్కకు చూపించేంత వరకు వదలలేదనమాట. ఇంకా బ్యాగ్లోంచి తీసి అయితే ఇచ్చింది. సర్ప్రైజెస్ ఏంటో మీరు కూడా చూడండి. అసలు సర్ప్రైజెస్ అని తెచ్చింది, కానీ వాళ్ళ అక్క తీసుకుంటే మాత్రం ఏడుస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇద్దరం ఆడుకుందాం అనింది, కానీ వాళ్ళ అక్క అది కొంచెం అవి ఆడుకునేటనమాట. అవి తీస్తుంటే ఇంకా ఏడుస్తూ ఉంది, నావి నాకు ఇచ్చేసాయి అని చెప్పేసి. అలాగుంది ఈ అమ్మాయి తెచ్చిన సర్ప్రైజెస్ అనమాట. ఇంకా ఊర్లో బొమ్మలు అవి ఉంటే తెచ్చుకునింది. ఇంకా మిగతాటి క్లే ఉంటుంది కదా అండి, అవి తెచ్చుకునింది. మా పెద్దమ్మాయి కొంచెం డ్రాయింగ్స్ అలా ఎక్కువ చేస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఈ క్లేని తీసుకొని ఫ్లవర్స్ అలా చేస్తుంటే నావెందుకు తీసుకుంటున్నావు అని ఇప్పుడు ఏడుస్తుంది అనమాట. నీకు సర్ప్రైజెస్ అని తెచ్చింది, కానీ ఇప్పుడు ఏడుస్తూ ఉందనమాట. ఇంకా ఈ బెలూన్స్ అలాగే బొమ్మ ఇలా అన్నీ తెచ్చుకునింది. కీ చైన్ కూడా తెచ్చుకొని ఇదిగో ఇది నీకే నేను సర్ప్రైజ్గా తెచ్చాననింది. యాక్చువల్గా అది మా చెల్లి ఇచ్చిందంట మా చిన్నమ్మాయికి. నేను కొనుక్కొచ్చాను అని మా పెద్దమ్మాయికి ఇస్తూ ఉంది చిన్నమ్మాయి చెప్పి. ఇంకా నీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చానని మా పెద్దమ్మాయి చెప్తా ఉంది. అది డ్రాయింగ్ బుక్ కొనుక్కొచ్చుకునింది మొన్న 10 రూపీస్ షాప్కి వెళ్ళినప్పుడు, అది తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అలాగా వాళ్ళిద్దరు పంచుకుంటూ ఉన్నారు తెచ్చుకునే వస్తువులన్నీ. ఇంకా మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి మా చెల్లిని కూడా ఇదిగోండి ఇలాగ టమాటాలు కట్ చేయమని మునక్కాయలు తెచ్చారనమాట. ఇంకా మునక్కాయల కూర చేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ కట్ చేసేయమని చెప్పాను. ఇంకా మళ్ళీ టీ తాగుదామని చెప్పేసి ఇంకా ఎలాగో లేచాం కదా, ఇంకా నార్మల్గా అయితే పిల్లలు స్కూల్కి పోయినాక తాగుతా, కాకపోతే ఇంకా ఎలాగో లేచేసాం కదా అని చెప్పేసి టీ పెట్టేసుకొని తాగేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇలాగ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఆల్మోస్ట్ మునక్కాయ పులుసు కూడా మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా అన్నం చేయాలి అంతే. పిల్లలకైతే టిఫిన్ మాత్రం దోశ పోసేసిస్తాను, దోశ పిండి ఉందనమాట. ఇంకా కర్రీ అయిపోయింది, ఇంకా అన్నమే కదా అని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి పిల్లలకైతే దోశ చట్నీ చేసేసి ఇచ్చేసానండి. ఇంకా పిల్లలైతే దోశ తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారనమాట. నేను అన్ని వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే స్కూల్కి హడావిడి అయిపోతుంది, క్యారీలు పెట్టాలి కదా మధ్యాహ్నానికి, అందుకని చెప్పేసి తీయలేకపోయాను. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు, లంచ్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ నుంచి ఏమేమి తీసుకొచ్చుకున్నానో చెప్తాను. ఎప్పుడు వెళ్ళినా సరే మునగాకు మట్టుకు ఎవరు వచ్చినా మునగాకు మట్టుకు అయితే నేను ఖచ్చితంగా తెప్పించుకుంటానండి. మునగాకు ఎప్పుడైనా సరే ఏ సీజన్ అయినా ఉంటే ఖచ్చితంగా అయితే కొంచెమైనా తెప్పించుకుంటానమాట. ఇంకా చీనికాయలు తెచ్చుకుంది మా చెల్లి. ఇంకా అలాగే అటుకులు, అలాగే ఇక్కడ రేషన్ బియ్యం కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ ఇంతకుముందు 11 రూపీస్ కొనేదాన్ని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఇక్కడ రేషన్ బియ్యం కూడా అంత బాగాలేవు అనమాట. ఇంక అందుకనే అక్కడి నుంచే తెప్పించుకున్నాను. ఇంక ఇది వచ్చేసి హెయిర్ కోసం అండి. హెయిర్ కోసం వచ్చేసి మందారమాకు, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ హెయిర్కి అంటే సమురు అంటే ఆయిల్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే హెడ్కి అయినా డైరెక్ట్గా పెట్టుకొని తలస్నానం చేసేయచ్చు అనమాట. ఇంకా ఇవైతే నా ఫేవరెట్ అండి, ఎండు చేపలు, అదే తాటాకు చేపలు, ఉప్పు చేపలు అంటారనమాట. ఇంకా ఇవి కూడా పంపించింది మా అమ్మ. ఇంకా ఇది ఉంటే చాలండి, ఇంకా అన్నం కూర లేకపోయినా సరే ఇవి వేయించుకొని తినేసేయచ్చు అనమాట. అలాగ ఉంటుంది. సంగటి చేసుకొని మిరపచారు లేదా తాలింపులు ఇలా సూపర్ ఉంటాయన్నమాట. పప్పుచారు, ఉప్పు చేప అంటారు కదా, అలాగా. ఇంకా ఇవి కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఇవి తమలపాకు చెట్టు అండి, మళ్ళీ తెచ్చి నాటాను. ఒక్కటి కూడా బతకట్లేదు, ఎందుకు బతకట్లేదో మరి అయితే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఉంటున్నాయి, కొద్ది రోజుల తర్వాత అవి వాడిపోతున్నాయి, మరి ఎందుకో అర్థం కావట్లేదు. సరేలే అని చెప్పేసి ఇంకా ఎరువు కూడా తెప్పించుకున్నాను అనమాట. అక్కడ ఊరు నుంచే ఎరువు కూడా తెప్పించుకున్నాను. ఇలా భద్రంగా ప్యాక్ చేసి అయితే పంపించారు. చూద్దాం మరి ఇవన్నీ బతుకుతాయేమో. నాకైతే
మరి ఎందుకు బతకట్లేదో ఏమో తెలీదు, అంటే ఎండ లేకనో ఏమో మరి. ఇంకా అది కూడా వేసేస్తున్నాను అనమాట. ఇందులో పూలు అవైతే నేను ఈ మధ్య పండగలు వచ్చాయి కదా, ఇంకా పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇదే కుండీలో వేసి పెట్టానమాట. ఇంకా దానిపైనే ఇలా ఎరువు వేస్తున్నాను. ఇన్ కేసు చెట్టు చనిపోయినా కూడా ఈ పూలు ఇవన్నీ కుళ్ళిపోయి ఒక మంచి ఎరువులాగా తయారవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎరువు అనేది కలిసిపోయింది. ఇంకా ఈ పూలు, ఈ ఎరువు, ఈ కింద మట్టి అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కలిసిపోయి ఒక మంచి ఎరువులాగా తయారవుతుంది. ఇన్ కేస్ వేరే చెట్టు నాటినా కూడా మంచి పోషకాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పోసేసి ఇంకా ఇలాగ పైన పోసేసాను. అంతా ఏం కలవట్లేదు, మళ్ళీ చెట్టు పోతుంది అని చెప్పేసి ఇంకా ఇలాగ పోసేసాను అనమాట. ఇంకా ఈ పుదీనా కొత్తిమీర చెట్లకు కూడా అలాగ పైన పోసేసి ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా ఈ డస్ట్ ఒక రాళ్ళు ఉన్నాయి కొన్ని, అవి తీసేసాను. ఇంక ఇదంతా ఎరువు అవుతుందిలే అని చెప్పేసి ఇలా పెట్టేసి ఇంకా పైన కొంచెం నార్మల్గా వాటర్ చల్లేసి అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా చెట్టు. ఇంకా ఈ ఎరువు అయితే మిగిలిన ఎరువు వచ్చేసి నేను అలాగే మూట కట్టేసి బయట పెట్టేస్తాను అనమాట. ఇంట్లో ఏం పెట్టను, బయట పెట్టేస్తాను. బయట ఉంటుంది, కొంచెం మట్టి కూడా ఉంది. ఇంకా మట్టితో పాటు బయట పెట్టేస్తే ఇంకా ఉంటుంది అనమాట, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇంక ఈ విధంగా పెట్టేసి అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్కి వచ్చేటప్పటికి ఇలాగా మునగాకైతే చేస్తున్నాను. ఇంకా మనకు మునగాకు చేయకపోతే ఎట్లాగండి, తెచ్చిన తర్వాత ఇందులో అయితే చేపలు వేయించాను. ఇంకా అదంతా స్మెల్ వస్తుందని చెప్పేసి అలా కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి అలా బాండీలు కడిగేసి పడేసాను అనమాట. వాటర్ పడేసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి చూడండి, ఈ ఉప్పు కరిగి ఆ వాటర్ అనేది తెరిలేంత వరకు అట్లాగే ఉన్నిచ్చి మనం మునగాకు అయితే వేసుకోవాలి. చాలామంది మునగాకు నార్మల్ ఆకులు ఉడకబెట్టినప్పుడు, అంటే నార్మల్గా ఆకు ఉడకబెడతారు కదా, గోంగూర కాదు సారీ తోటకూర అట్లా ఉడకబెడతారు కదా, అలా ఉడకబెట్టకూడదు, అందులో వాటర్ అనేది ఉండిపోతాయి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అవి ఎసురుగా అయినట్టు కాగిన తర్వాత ఈ విధంగా ఆకునైతే వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆకును వేసుకొని బాగా కలబెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు అలాగా కలుపుకోవాలి ఆకు ఉడికేంత వరకు. అప్పుడే మనకు మునగాకు అనేది బాగుంటుంది, వాటర్ అవి ఎక్కువ లేకుండా. ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే నార్మల్గా కొంచెం అలాగా పైన ఊరిక చిలకరించుకొని మరి వేపుకోవచ్చు అనమాట. అంతేగాని మరి ఎక్కువ నీళ్ళు అయితే పోసేసి అలా చేయకూడదు అనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. ఇంక ఇలాగ కలబెట్టేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ లేదా మీడియంలో పెట్టుకుంటూ సిమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ మునగాకు అనేది మెత్తగా ఉడికేంత వరకు అయితే మనం ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మరీ ఒక పెడుతూ తీస్తూ ఏమి ఉండకూడదు. ఒకసారి పెట్టిన తర్వాత పక్కకు తీసేసి మూత కలబెట్టుకుంటూ ఉండాలండి మునగాకు అనేది. ఇంకా ఇలాగ అయిపోతానే అలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా నా దాంట్లో వాటర్ అనేవి లేవు. నార్మల్గా తోటకూర అలా ఉడకబెట్టేటట్లు కనుక ఇది ఉడకబెడితే వాటర్ అనేది ఉండిపోతాయి అన్నమాట. ఇంకా ఇలాగా చేసుకుంటే మునగాకు బాగుంటుంది. ఇంకా దాని తర్వాత నార్మల్గా పోపు వేసుకోవడమే అండి. నార్మల్గా వేసుకుంటాం కదా, ఇంకా అలాగే కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అలాగే ఆనియన్స్ ఇలా బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, బట్ ఎండుమిర్చి అయితే అవసరం లేదనమాట. ఇంకా ఈ విధంగా వేసేసి బాగా కలపెట్టేసుకోవాలి. కలపెట్టేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న పప్పుల పొడి కానీ, లేకపోతే నేనైతే మా రాయలసీమ స్టైల్లో తెల్లవాయి కారం ఉంటుంది కదా, అదే మోస్ట్లీ యూజ్ చేస్తానన్నమాట. కొంతమంది పచ్చిమిర్చితో పేస్ట్ ఉంటుంది కదా, అంటే అదే కచ్చపచ్చగా పట్టుకున్నట్టు అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా నేనైతే ఈ విధంగా చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే తెల్లవాయి కారం మీకు చూపించానండి, తెల్లవాయి కారం ఎలా చేయాలో అనే చాట్ కూడా చేసి పెట్టాను. ఏం లేదండి, ఎండుమిర్చి జీలకర్ర కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేసుకోవడం, తెల్లగడ్డ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, అంతే అండి. మునగాకు అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంకా మునగాకు తెచ్చిన తర్వాత చేయకుండా ఉంటామా. ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.